మీ అనిల్ బొమ్మగాని వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎంఎంటీవీ ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈరోజు ముఖ్యాంశాల్లోకి వెళ్తే రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి నేటి వరకు శుక్రవారం వచ్చిందంటే ఏదో ఒక సంచలనాలతోని ఏదో ఒక విషయంతో ప్రజల దృష్టిని మరలించడమే పరమాపవధిగా కొనసాగుతున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడు శుక్రవారం వచ్చిందంటే శుక్రవారం, శనివారం, సండే 3 రోజులు కలిపితే ఈ 3 రోజులు ఏదైతే కోర్టులు కానీ ఇతర వాటికి ఏదైతే ఉందో సెలవు దినాల్లో అప్పుడు హైడ్రాతోని మరీ ముఖ్యంగా హైడ్రా కూల్చివేతల పరంపర కొనసాగింది. ఇలా 6 గ్యారంటీలు ప్రభుత్వం నుండి ఏర్పడిన నాటి నుండి 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ ఈ రేవంత్ రెడ్డి సర్కార్ ప్రజల దృష్టిని మరలించడానికి రోజు ఒక కొత్త సంచలనాలతోని ఒక అబాస్పాల్ అయ్యే కార్యక్రమానికి రూపొందించడం జరుగుతుంది. దానికి ఉదాహరణగా ఏదైతే హైడ్రా కూల్చివేతల కార్యక్రమం అయితేనేమి, అలాగే లగచెర్లలో రైతులను నిర్దాక్షిణ్యంగా అర్ధరాత్రి వాళ్ళ ఇళ్లలో చొరబడి అరెస్టు చేసిన తీరును ప్రపంచం మొత్తం నివ్వరపోయే విధంగా ప్రపంచం అంతా దృష్టి ఏదైతే కొడంగల్ నియోజకవర్గం రేవంత్ రెడ్డి గారి సొంత నియోజకవర్గం ముఖ్యమంత్రి గారు దానికి దృష్టి మరలించడం కోసం ఒక ఎత్తుగడలో పై ఎత్తుగడను వేసిన తీరును మనం చూసాం. అదే లగచెర్ల రైతు యొక్క ఆరోగ్య పరిస్థితి విషమించి జైలు నుండి తీసుకొచ్చిన క్రమంలో రైతులకు ఒక ఖైదీగా ఉన్న వ్యక్తికి అనారోగ్య పరిస్థితులు ఉన్నప్పుడు అంబులెన్స్లో తీసుకురావాలి. అలాగే అంబులెన్స్లో తీసుకురాకపోగా ఏదైతే చేతులకు బేడీలు వేసి తీసుకొచ్చిన తీరును ప్రజలు చెదిరించుకోవడంతో దాని నుండి బయటపడడం కోసం పుష్ప అరెస్ట్ అనే ఒక పెద్ద డ్రామాను క్రియేట్ చేయడం జరిగింది. అక్కడ ఏమీ లేదని తేటతెల్లమైన న్యాయస్థానాలు పుష్పకు 12 గంటల్లో బెయిల్ ఇచ్చినప్పటికీ కూడా ఆయన ఆనందం కోసం రాత్రి వరకు తెల్లారి వరకు ఉంచిన సంఘటనను మనం చూసాం. అదే ఈరోజు లగచెర్ల రైతులకు అందరికీ బెయిల్ వచ్చిన సంఘటనను మళ్ళీ మర్చిపోవడం కోసం కేటీఆర్ గారి పైన ఈ కార్ రేస్ అనే ఒక కొత్త కేసును తీసుకురావడం జరిగింది. ఈ కేసులో అసలు విషయం ఏంటి, ఈ కేసు ఇదే అక్రమ కేసు అని బీఆర్ఎస్ పార్టీ వాదిస్తుంటే లేదు ఇందులో పెద్ద అక్రమం జరిగిందని అధికార పార్టీ వాదిస్తుంది. అసలు నిజమేంటి, అసలు నిజాలు ఏంటనే పూర్తి సమాచారం పైన అసెంబ్లీలో చర్చించడానికి బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ గారు సిద్ధంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ ససేమేరా అనడం జరుగుతుంది. ఈరోజు అసెంబ్లీలో వాయిదా తీర్మానం దానిపైన సభలో ప్రవేశపెడదామని బీఆర్ఎస్ పార్టీ స్పీకర్ గారి ఫార్మాట్లో వాయిదా తీర్మానం కోరడం జరిగింది. మరి వేచి చూద్దాం. స్పీకర్ ఫార్మాట్లో వెళ్ళిన బీఆర్ఎస్ పార్టీకి ఇది ఒకవేళ అంత పెద్ద సమస్య అయితే ఇంతకంటే పెద్ద వేదిక ఇంకోటి లేదు. ఒకవేళ మీరు తప్పుని నిరూపించగలిగితే అసెంబ్లీ సాక్షిగా ఈ తెలంగాణ ప్రజలే కాదు ప్రపంచం మొత్తం ఒకవేళ కేటీఆర్ చేసింది తప్పే అయితే అక్కడ మీరు బహిరంగంగా మీ దగ్గర ఉన్న సాక్ష్యాధారాలతో వ్యక్తపరచడానికి అవకాశం ఉంటుంది. మరి ఆ వేదికను వాడుకొని ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ గారు నిజంగానే తప్పు చేసినట్లయితే ఆ తప్పుని నిరూపించినట్లయితే అక్కడ బీఆర్ఎస్ పార్టీకి చెడ్డ పేరు వస్తుంది, మీకు మంచి పేరు వస్తుంది కదా. కానీ మీరెందుకు దానిని చర్చకు లేకుండా చేయడం జరుగుతుంది అనేదానికి బీఆర్ఎస్ పార్టీ క్వశ్చన్ చేయడం జరుగుతుంది. ఇది ముమ్మాటికి బీఆర్ఎస్ పార్టీ ఆరోపించేది ఏంటంటే ఇది ముమ్మాటికి అక్రమ కేసు, ఇందులో ఎటువంటి తప్పిదం జరగలేదు అని నిన్న కేటీఆర్ గారు రాత్రి 8 గంటలకు ప్రెస్ మీట్ నిర్వహించి బీఆర్ఎస్ భవన్లో ప్రెస్ మిత్రులకు కుల్లంగా విషయం ఏంటి అనే దాని గురించి చెప్పడం జరిగింది. ఏదైతే ఏ ప్రభుత్వం అయినా ఒక ఈ ఫార్ములా రేస్ కార్ నిర్వహించడం వల్ల ప్రపంచంలోనే ఉన్న గొప్ప దిగ్గజాలు, వ్యాపార దిగ్గజాలు అయితేనేమి వ్యాపారుల యొక్క దృష్టిని కేంద్రీకరించడానికి, దృష్టిని ఆకర్షించడానికి ఇక్కడ పెట్టుబడులు పెట్టడం కోసం ఈ కార్ రేసు నిర్వహించడం జరిగింది. ఈ కార్ రేస్ నిర్వహణ చేయడం వల్ల ప్రపంచ గ్లోబల్ మీడియా అయితేనేమి గ్లోబల్ పారిశ్రామికవేత్తలు అందరి దృష్టిని ఆకర్షించడం వల్ల ఇక్కడ కొత్త పరిశ్రమలు ఏర్పడతాయని భారతదేశంలోనే మొదటిసారిగా తెలంగాణ రాష్ట్రానికి ఈ కార్ రేసును తీసుకొచ్చిన ఘనత కేటీఆర్ గారిదని కేటీఆర్ గారు స్వయంగా చెప్పడం జరిగింది. దీనివల్ల అయిన ఖర్చు ప్రభుత్వం ప్రైవేట్ భాగస్వామ్యంతో 150 కోట్ల వరకే ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంతో జరిగిందని, ఈ ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంలో 100 కోట్లకు పైగా ఒక వ్యక్తి నిర్వహించడం జరిగిందని, మిగతా డబ్బును ప్రభుత్వం ఇవ్వడం జరిగిందని, హెచ్ఎండిఏకు చైర్మన్గా ముఖ్యమంత్రి అలాగే వైస్ చైర్మన్గా ఆ శాఖ నిర్వహిస్తున్న మంత్రి నిర్వహించడం జరుగుతుందని, అప్పుడు ఒక గొప్పగా
ఏదైతే ఈ ఫార్ములా రేసుని నిర్వహించిన కారణం చేత ప్రపంచ దిగ్గజాలతో పాటు మనలో స్పోర్ట్స్ మెన్స్ చాలా మంది వచ్చి దీనిని గొప్పగా కొనియాడడం జరిగిందని, ఇంత గొప్ప ఈవెంట్ నిర్వహించడం వల్ల తెలంగాణకి హైదరాబాద్కి 700 కోట్లకు పైగా రెవెన్యూ రావడం జరిగిందని ఒక సంస్థ ప్రపంచ అత్యధికంగా ఒప్పుకునే ఒక సంస్థ నిర్వహణ చేయడం జరిగిందని తెలియజేయడం జరిగింది. అసలు ఈ ఫార్ములా రేసుని మరి అసలు ఇందులో కేసులో పూర్వపర్వాలు ఏంటంటే 45 కోట్ల డబ్బు ఏదైతే ఉందో పర్మిషన్ లేకుండా కేటీఆర్ గారు సంస్థకు చెల్లించారనేది అభియోగం. ఈ అభియోగంలో కేబినెట్ నిర్ణయం లేదని, కేబినెట్ నిర్ణయం లేకుండానే కేటీఆర్ గారు సంస్థకు 45 కోట్లు చెల్లించారని అభియోగం. కేటీఆర్ గారు తన సొంతానికి వాడుకున్నారని కానీ, లేదా కేటీఆర్ గారు అక్రమార్జన చేశారని కానీ దీనిలో ఎటువంటి లేకుండా కేటీఆర్ గారు కేబినెట్ నిర్ణయం కానీ, అసెంబ్లీ ఆమోదం కానీ, లేదా సంస్థ ఆమోదం కానీ లేకుండా కేటీఆర్ గారు వారు చెప్పడంతోనే సెక్రటరీ అరవింద్ గారు డబ్బులు ఈ ఫార్ములా కార్ రేసు నిర్వాహకులకు ఇవ్వడం జరిగింది అనేది వారు చేసిన పెద్ద అభియోగం. ఈ అభియోగానికి నిన్న కేటీఆర్ గారు మాట్లాడుతూ 45 కోట్లు ఏదైతే ఉందో 2 దఫాలుగా మేము ఆ ఈ ఫార్ములా కార్ రేస్ నిర్వాహకుడు కో చైర్మన్ అయినటువంటి ఆ వ్యక్తికి ఆ సంస్థకు చెల్లింపు చేయడం జరిగిందని, మళ్ళీ ఏదైతే ఇంకో దఫా చెల్లించాల్సిన అమౌంట్ ఏదైతే ఉందో దాని గురించి ఆ ఫార్ములా రేసు వాళ్ళు ప్రభుత్వానికి పలు దఫాలుగా మెయిల్ ద్వారా నివేదికలు ఇచ్చినప్పటికీ ప్రభుత్వం స్పందించకపోవడం వల్ల ఈ ఏదైతే ప్రపంచ దృష్టిలో తెలంగాణ యొక్క బ్రాండ్ ఇమేజ్ తగ్గిందని, ఈ తగ్గడం వల్ల ఏదైతే ఉందో వారు కూడా ఈ కార్ రేస్ నిర్వాహకులు కూడా తెలంగాణ ప్రభుత్వానికి అక్కడ ఏదైతే కేసు నమోదు చేయడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ప్రపంచ దృష్టిలో తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ని, భారతదేశ బ్రాండ్ ఇమేజ్ని తక్కువ చేసి పలచనబడే విధంగా చేసిన మీ నిర్ణయం వల్ల, మీ తప్పిదం వల్ల ఇవన్నీ జరుగుతున్నాయని నిన్న కేటీఆర్ గారు ప్రెస్ మీట్ పెట్టి తెలియజేయడం జరిగింది. దానికి సంబంధించిన పూర్తి సాక్ష్యాలు, సాక్ష్యాధారాలతో సహా ఈ పత్రికా సమావేశం నిర్వహించిన కేటీఆర్ గారు ఈరోజు అసెంబ్లీలో అధికార పార్టీని ఒకటే కోరుతున్నారు, ఒకవేళ తప్పు చేసినట్లయితే, నేను తప్పే చేసినట్లయితే దానికి అసెంబ్లీ సాక్షిగా ఒక చర్చను జరిపి ఈ చర్చాపాలలో ఎవరు ఏం తప్పు చేశారు, ఏం జరిగింది అనేది ప్రజలకు తేటతెల్లం అవుతుందని ఖచ్చితంగా ఈరోజు అసెంబ్లీలో చర్చ జరిగే విధంగానే మా కార్యాచరణను రూపొందించుకుంటామని తెలియజేయడం జరిగింది. ఇలా కొనసాగుతున్న ఈ సభా సమావేశాల్లోనే భాగంగా ఏదైతే అక్రమ్ అరెస్టుకు A1గా కేటీఆర్ గారిని, A2గా IAS అరవింద్ గారిని, A3గా ఆ సంస్థకు ఏదైతే నిర్వహణ చేశారో ఆ వ్యక్తికి తీసుకోవడం జరిగింది. ఇవాళ మరి అది 7 సంవత్సరాల లోపు ఉంటే ఓ నోటీస్ ఇచ్చి నోటీస్తో తీసుకోవాల్సి ఉంటుంది, లేదా 7 సంవత్సరాల పైబడిన కేసులు ఏదైతే నమోదవుతాయో దానికి అరెస్టు తీసుకొని ఎంక్వైరీకి తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి మనం వేచి చూడాలి. ప్రపంచం ముందు భారతదేశ బ్రాండ్ని, హైదరాబాద్ బ్రాండ్ని ఆకాశం అంతా ఎదగడం కోసం ప్రయత్నం చేసిన కేటీఆర్ గారిని మరి అరెస్టు చేస్తారా, లేక నోటీస్ ఇచ్చి విచారణకు పిలుస్తారా? ఏసీబీ అనేది కేటీఆర్ గారు మాట్లాడుతూ ఏసీబీ అంటే యాంటీ కరప్షన్ బ్యూరో, అక్కడ కరప్షనే లేనప్పుడు యాంటీ కరప్షన్ బ్యూరో అనేది కేసు అనేది నిలబడదని పలుమార్లు సందర్భాల్లో తెలియజేస్తూనే ఏదైతే లీగల్ సెల్ ఉందో లీగల్ సెల్ మేము చట్టాన్ని గౌరవిస్తాం, చట్టం అంటే మాకు చాలా ఉన్నతమైన గౌరవం ఉందని, మీరు ఏదైతే అక్రమ కేసులు బనాయించారో దానికి తగిన రీతిలో తగిన సమయంలోనే మేము కోర్టుల ద్వారా న్యాయస్థానాల ద్వారానే సమాధానం చెప్తామని నేను కేటీఆర్ గారు తెలియజేస్తూ, ఎక్కడా హింసకు తావివ్వకుండా మేము మా మీద వచ్చిన అభియోగాలను మేము శాంతియుతంగానే చట్టబద్ధంగానే ఎదుర్కొంటామని, ఏదైతే ఎటువంటి అహింస లేకుండా తెలంగాణను రక్తపు బొట్టు చుక్క కింద నేల రాడకుండా తీసుకొచ్చిన ఘనత కేసీఆర్ గారిదని, ఆ ఉద్యమకారుని, ఉద్యమ నాయకుని యొక్క పుత్రునిగా, ఉద్యమ పార్టీ నాయకునిగా మా ఉద్యమకారులందరం కూడా మేము కూడా శాంతియుతమైన వాతావరణంలోనే ప్రజాస్వామ్యబద్ధంగానే మిమ్మల్ని ఎదుర్కోవడానికి సంసిద్ధమై ఉంటామని, కేసులకు భయపడో లేకపోతే మీరు అక్రమ నిర్బంధాలకు భయపడో మేము ఎక్కడికి ఎప్పుడు తగ్గమని, ప్రజా సమస్యలపైన ఇంకా అంతకొంత రెండింతలుగా మేము ఇంకా పోరాడతామని, మీరు ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేసేంత వరకు మీ వెనుక పడతామని, నేను ఏదైతే ప్రశ్నిస్తున్నానో, నేను ఏదైతే మీ బామర్దుల కుంభకోణం గురించి కానీ ఇతర కుంభకోణాల గురించి కానీ నేను బయట పెడుతున్నాను అక్కస్తోనే నా మీద కేటీఆర్ గారి మీద
ఈ కేసును నమోదు చేయడానికి కోసం నువ్వు అన్ని రకాలుగా ప్రయత్నం చేసినప్పటికీ ఇది అక్రమ కేసు, ఇది కేసు నిలబడదని ప్రపంచ దృష్టిలో మన తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ని కానీ భారతదేశ స్థాయిని కానీ తగ్గించే ప్రయత్నం చేయకని ఏదైతే నా మీద కేసు నమోదు చేస్తే నా మీద కేసు నమోదుతో పాటుగా ఎంక్వైరీకి ఈ కార్ రేస్ సంస్థ వారికి కూడా వెళ్ళవలసి వస్తుంది. అప్పుడు ప్రపంచం దృష్టిలో మన యొక్క విలువ తగ్గుతుంది. కాబట్టి దీనిని నా మీద కోపంతో ప్రపంచం ముందు భారతదేశం, తెలంగాణ, హైదరాబాద్ ఇమేజ్ని తగ్గించవద్దని ఆయన సముఖంగా తెలియజేయడం జరిగింది. ఇంకే విధంగానైనా కేసులు నా మీద మోపాలని అనుకుంటే ఏ విధంగానైనా మోపుకో, నువ్వు ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదని తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అహర్నిశలకు పోరాడిన కుటుంబం నేపథ్యం నా బీఆర్ఎస్ కుటుంబ సభ్యులదని, బీఆర్ఎస్ కుటుంబ సభ్యులు కేసులకో లేకపోతే ప్రలోభాలకో లొంగేవారు కాదని మరొకసారి కరాఖండిగా తెలియజేయడం జరిగింది.